హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి వెజిటేబుల్ పలావ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ పొయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మసాలా దినుసులు వేసుకున్నాను ఇందులో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ స్కిప్ అయ్యాయి నాకు. ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక పచ్చి బఠానీ, కాజు వేసుకున్నాను. ఒక 20 కాజు వేసుకున్నాను ఇక్కడ. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నానండి. ఇక్కడ బీన్స్, క్యారెట్, ఆలు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టు పట్టింది వేయలేదండి, అప్పటికప్పుడు తురుముకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసి కలిపేసి ఒక 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు, పసుపు వేసి కలుపుకున్నానండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ టమాటా అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. ఒకసారి అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేశానండి. ఈ కుక్కర్ మూత పెట్టిన తర్వాత 2 విజిల్స్ రానిచ్చి కుక్కర్ బంద్ చేశాను. ఇక్కడ బంద్ చేశాక 10 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేయాలండి. చూడండి, ఇక్కడ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. ఇలా పలావ్లో మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలండి. ఇంకా కొంచెం తగ్గించినా పర్లేదు, ఎందుకంటే రైస్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. మనకి బయట హోటల్స్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మరొక వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.